యేసురత్నమయ్య గారు కూడా సభలకు వచ్చి ఓ చోట నిలబడి దేవుని యొక్క వాక్యం వినేవాడు. ప్రియమైనటువంటి దేవుని పెట్టినారా, ఎందుకంటే వారు దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారు కాబట్టి. మరి పండు మాస్టర్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు, అద్భుతమైన దైవ వర్తమానం అందించిన మరి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి నాకు ఇవ్వబడినటువంటి సమయంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు తెలియజేయాలని కోరుతున్నాను. 2 వాక్యాలు దేవుని వాక్యం నుంచి చదువుదాం. చదవండి. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదారు. దైవజనులు మాట్లాడుతూ పార్థివ దేహాన్ని మరి తండ్రి యేసురత్నం గారిని మాత్రమే కాదు, మనం కోల్పోయినటువంటి ప్రియులందరినీ కూడా మనం